భారత్ మాతాకి జై. ఈరోజు నల్లచెరు మండలం నల్లచెరు గ్రామ ప్రజలతో కలిసి కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ వాళ్ళకి నివాళులర్పిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరిగింది. మొత్తానికి చూస్తే భారతదేశంలో మంచి పరిణామాలు, మంచి కార్యక్రమాలు ప్రతి చోట కూడా కాశ్మీర్లో కానీ మన ఇండియాలో ఒకే జెండా, ఒకే ప్రధాని, ఒకే నినాదం ఉన్న చోట 370 ఆర్టికల్ తీసుకురావడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు కాశ్మీర్ని కూడా మన భారతదేశంలో ఒక భాగమే కదా, మన భారతదేశమే కదా అనే ఉద్దేశంతో కాశ్మీర్ 370 ఆర్టికల్ తీసుకొని వచ్చి మనమంతా ఒకటే, హమ్ సబ్ ఏక్ హై అనే నినాదంతో ముందుకు పోయి పర్యాటక ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేసే సమయంలో బాగా పర్యాటకులు ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు వచ్చి అక్కడ ఉన్న ఆహ్లాదకర వాతావరణాన్ని కానీ, అక్కడ ఉన్నటువంటి కొండలను కానీ, అక్కడ ఉన్నటువంటి మంచు కొండలను కానీ ప్రతి చోట అక్కడ ప్రతి ప్రదేశాన్ని కూడా సందర్శించి చాలా బాగా ఉంది, పర్యాటక ప్రాంతం ముందు దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ వస్తున్నప్పుడు ఇలాంటి చర్య జరగడం చాలా బాధాకరం. ఇలాంటి ఉగ్రమూకలను, ఇలాంటి ఉగ్రదాడి చేసిన ఉగ్రమూకలను భారత ప్రభుత్వం అంతమొందిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందే జరిగింది కదా, మన పాకిస్తాన్ సంబంధించి మనకు ఉగ్రదాడి జరిగినప్పుడు 24 గంటల్లోనే మన ప్రధాని గారు వారికి సమాధానం ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఎలా జరిగింది ఏమని చూసి దాన్ని ప్రధానమంత్రి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు కఠినంగా శిక్షిస్తుందని ఆలోచిస్తూ మనము ప్రతి ఒక్కరికి అక్కడ చనిపోయిన 27 మందికి వాళ్లకు ఆత్మశాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ చేస్తూ వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.